హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నా పేరు నందిని. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను మా వీడియోలో మీకు లైఫ్ స్టైల్, ఫుడ్, ఫ్యాషన్, ట్రావెల్ ఇవన్నిటి గురించి కానీ వీడియోస్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఈరోజు వీడియోలో పెద్ద స్పెషల్ అంటూ ఏం లేదండి. బట్ క్యాజువల్గా కొన్ని టిప్స్, ఎస్పెషలీ వర్కింగ్ విమెన్స్కి అయితేను నేను నా రొటీన్ ఎలా ఫాలో అవుతాను అనేదాన్ని మీ అందరికీ చెప్పాలనేసి ఈ షార్ట్ అండ్ స్వీట్‌గా అయితే వీడియో షూట్ చేస్తూ ఉన్నాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఇక్కడ ఫార్మల్ కమ్యూనికేషన్ లేకపోతే ఏదో స్టాండర్డ్ ప్రొసీజర్స్ లాగా రూల్స్, టిప్స్ ఇలాంటివన్నీ ఏం లేదు. నేనేం ఫాలో అవుతానో అవన్నీను నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ నచ్చిన వాళ్ళు ఫాలో చేయొచ్చు. లేదు ఇందులో ఏదైనా ఇంప్రూవ్‌మెంట్స్ ఉంది అనుకునే వాళ్ళు గానీ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్తే నేనును ఫాలో అవ్వడానికైతే ట్రై చేస్తాను. బేసిక్‌గా 5 డేస్ మనము మండే టు ఫ్రైడే ఆఫీస్, ఇంకా బెంగుళూరు ట్రాఫిక్ ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత సాటర్డే, సండే మనకు అంటూ కాస్త టైం కావాలి అని అనుకుంటాము. సో, ఆ మన టైం అనేదాన్ని మనము ఎలా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీక్‌కు మనం ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే, మనమల్ని మనము ఎలా చార్జ్ చేసుకోవచ్చు అనే దాని గురించినే ఈరోజు మీ అందరితో డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ వారం మొత్తమును మనకు ఇంటి పనులు, ఇంకా లాండ్రీ ఇవన్నీనును ప్రాపర్‌గా అయితే ఖచ్చితంగా చేసుకోలేము. పొద్దున్న ఎళ్లి ఎప్పుడో ఇంక రాత్రికొచ్చేటప్పటికి లంచ్, డిన్నర్ ఈ ప్రిపరేషన్స్‌తోనే టైం సరిపోతది. అండ్ ఇంటికొచ్చి 11, 12 దాకా పని చేసేవాళ్ళు కానీ చాలామంది ఉంటారు. కాబట్టి సాటర్‌డే, సండేస్ మనం ఎఫెక్టివ్‌గా ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు. అలా అంటూ మనం వారం మొత్తము ఇంకా పనులకేనా అంటే ఖచ్చితంగా కాదు. ఈ సాటర్‌డే, సండేలో బయటికెళ్ళడము, షాపింగ్‌లు, ఇంకా ఎక్స్‌ప్లోరింగ్ అడ్వెంచర్స్ ఇవన్నీ గానీ ఉంటాయి. నేను అవన్నిటిని ఎంజాయ్ చేస్తూ ప్లస్ మండేకి ఎలా రెడీ అవుతాము అనే దాని గురించి ఈరోజైతే చెప్పేస్తాను. సాటర్‌డే, సండే 2 డేస్‌లో జనరల్‌గా 1 డే ఇంటి కోసము. అంటే ఇంటి పనులు, లాండ్రీ ఏముంటాయి, ఇంకా హ్యాండ్ వాష్ బట్టలేముంటాయి, ఇవన్నీ వేసేసి ఇంకా ఖచ్చితంగా ఇల్లు క్లీనింగ్, రూమ్ క్లీనింగ్, ఇంకా దుమ్ములు తుడచడం ఇవన్నీ ఉంటాయి గాబట్టి, లేచిన వెంటనే ఫస్ట్ ఏమో బట్టలైతే మిషన్‌కి వేసేసి బట్టల పని కంప్లీట్ జేసుకుంటాను. ఇంకా ఇందులో మనకు మన స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇవన్నీ గానీ ఇంపార్టెంట్. దానికు అంటూ మనం ఇంక పూసుకొని ఒకే చోట కూర్చోవాలి అని ఖచ్చితంగా అయితే లేదు. ఫేస్ ప్యాక్ వేసుకొని రూమ్‌లో క్లీనింగ్ పనులు, ఇంకా ఇంటివేముంటాయో అవన్నీ అయితే జూసుకుంటాను. అండ్ నాకు మా ఇన్‌లాస్ గాని జతలో ఉన్నారు కాబట్టి, ఇంకా వంట, బ్రేక్‌ఫాస్ట్ అనే స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ వీకెండ్స్‌లో అయితే ఏముండదు. అత్త అయితే అన్నీ జూసుకుంటారు. వీక్ డేస్‌లో నేను లంచ్ అయితే బాక్స్‌కి ఏం తీసుకెళ్తామో అవైతే నేను మార్నింగ్ చూసేసుకుంటాను. ఇంకా బట్టలు ఇవి అయిన తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకొని, ఇంకా రూమ్‌లో దుమ్ములు ఇవి తుడుచుకుంటూ, మంచిగా ఏదైనా మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ మన స్కిన్ కేర్ అయినట్టు ఉంటది. ఇంటి పనులను చేసినట్టు ఉంటది. ఇంకా మనకు కాస్త మనకు అంటూ ఒక టైం గానిను దొరుకుతదనమాట. అండ్ మనకు సపోర్టింగ్ పార్ట్నర్ ఉండి వాళ్ళు మనకు హెల్పింగ్ హ్యాండ్ చేస్తే ఖచ్చితంగా బావుంటది. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి, వాళ్ళతో కలిసినట్టు ఉంటది. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసినట్టు ఉంటది. జతకు మనకు ఇంట్లో పనులు గాని జరుగుతాయన్నమాట. సో, ఇది ఒక మెయిన్ పాయింట్. కొంతమంది కంప్లెయింట్ చేయొచ్చు. లేదు మేము ఒక్కరే జేసుకోవాలి, వాళ్ళు చేయరు అనేసిని. అట్లా సిట్యుయేషన్స్‌లో కంపల్షన్స్ అని ఏమీ ఉండవండి. వాళ్ళు నచ్చి మనకు సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తారు అంటేను ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేకపోతే మన టైంను మనము ఖచ్చితంగా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మ్యూజిక్ వింటూనో, లేదో పాటలు పాడుకుంటూనో ఇలా అయితే. అండ్ మండేకు నెక్స్ట్ ఐరన్ బట్టలు ఏమేమి ఉంటాయో అవన్నీనును ఇంట్లో ఉండే రోజేనే. బికాజ్ 2 డేస్‌లో 1 డే మనం ఇంట్లో పనులు ఇవన్నీ ప్రిపరేషన్స్ పెట్టుకుంటే, సండే ఒకరోజు బయటికెళ్ళడానికి మనకు అంటూ టైం ఉంటది. ఖచ్చితంగా బయటకెళ్ళి కాస్త రిఫ్రెష్ అవ్వడం గానీ అవసరము. జస్ట్ ఆఫీస్ పని మీద బయటికెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా ఫ్యామిలీ టైమ్ అనేది కావాలి. అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఆల్సో. ఇక సాటర్‌డే నేను ఆఫ్టర్‌నూన్స్ గానీ, ఆఫ్టర్‌నూన్స్ ఖచ్చితంగా కాసేపయితే పడుకోవాలి. 1 ఆర్ 2 అవర్స్ భోంచేసిన తర్వాత రెస్ట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటా. దాని తర్వాత ఈవినింగ్ జనరల్‌గా టెంపుల్ విజిట్ గానీ, లేకపోతే వాక్ ఇలాంటివేవైనా ఉంటాయి. అండ్ కమింగ్ టు బట్టలు ఐరనింగ్ ఇవన్నీనును జనరల్‌గా 15 డేస్ వన్స్ గానీ, మంత్లీ వన్స్ గానీ నేను బట్టలు ఐరన్ బయటే ఇచ్చేస్తాను. ఎందుకంటే చాలా ఉంటాయి. నాది, మా ఆయనది, ఇంకా ఇంట్లో అందరిది కాబట్టి, ఇంకా ఒక్కదానిదే అయితే నేను స్పెసిఫిక్‌గా కూర్చొని అయర్న్ జేసుకోవాలి అనే నెసెసిటీ ఏమి ఉండదు. అందరితో పాటే నా బట్టలు గానీ ఆయనకైతే ఇచ్చేస్తాను. ఇంకా ఈరోజు ఆల్రెడీ 1 మంత్ పైకి అయిపోయింది నా బట్టలన్నీ ఆయనకి పంపించి. కాబట్టి
ఏవేవి ఇవ్వాలి అవన్నీను సర్ది పెట్టుకుంటూ దీంతో పాటే ఇలా మీకు గాని కొన్ని టిప్స్ చెప్పేద్దాము అనే ఆలోచన వస్తే వీడియో అలానే షూట్ చేస్తూ ఉన్నాను. ఇక మనకైతే ఇన్ని బట్టలు ఉండవు. నేను వీక్లీ బేసిస్‌లో అయితే అయర్న్ చేసుకుంటాను అనేవాళ్ళు ఖచ్చితంగా ఆఫ్టర్‌నూన్స్ ఒక 1 అవర్ మూవీ ఏదైనా పెట్టుకొనో, సీరీస్ ఏదైనా వాచ్ చేస్తూ, లేదు మీ స్పౌస్‌తో మాట్లాడుకుంటూ, టైమ్ పాస్ చేసుకుంటూ గాని అయర్న్ పనైతే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంకా 1 డే ఏమో ఇలా జరిగిపోతదనమాట. ఇందులో ఇంట్లో వంట గాని, బ్రేక్‌ఫాస్ట్ ఇవన్నీను మా రెస్పాన్సిబిలిటీ మేమే చేసుకోవాలి అని అనుకుంటే సైడ్ బై సైడ్ వంట కుక్కర్ పెట్టేసి ఇలా కొన్ని పనులను సైమల్టేనియస్‌గా చేసుకోవడం అయితే బెటర్ అని అనుకుంటాను. అండ్ కమింగ్ బ్యాక్ టు వన్ మోర్ డే విచ్ ఇస్ సండే అనమాట. సండే మనము చాలా ఫిజికల్‌గా అయితే స్ట్రెయిన్ చేసుకోలేము. ఎందుకంటే మళ్ళీ మండే నుంచి ఆఫీసెస్‌కి అయితే ఖచ్చితంగా ఎళ్ళాలి. చాలా మందికి ఇప్పుడు ఆల్మోస్ట్ హైబ్రిడ్ మోడల్ నుంచి రెగ్యులర్ 5 డేస్ వర్కింగ్ అయితే వచ్చేసింది. కాబట్టి సండేస్‌లో బయటికెళ్ళడము, లేకపోతే గ్రోసరీ షాపింగ్, ఇంకా ఏదైనా మనం అడ్వెంచరస్‌గా ఎళ్ళాలన్నా, లేకపోతే లంచ్ డేట్స్ కానీ, డిన్నర్ డేట్స్ కానీ ఇలాంటివేమున్నాను ఈ ప్లాన్స్ అయితేను చూసుకోవచ్చనమాట. సో, 2 డేస్‌లో 1 డే కంప్లీట్‌గా ఇంటి కోసం అంటూ మన పనులేమున్నాయో అవన్నీ చేసేసుకోవాలి. ఇంకా ఇంకొక డే లీజర్‌లీ కాస్త రిలాక్స్డ్ డే అండ్ కాస్త కామ్‌గా, కూల్‌గా మనకు నచ్చిన బయటకెళ్ళడం, లేదో ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ చేయడమో, లేకపోతే ఇంటికి గెస్ట్ రావడమో, లేదో మనం ఎవరింటికైనా ఎళ్ళడము ఇలాంటివైతేను ప్లాన్ జేసుకోవచ్చు. మాకు జనరల్‌గా 2 డేస్‌లో 1 డే ఏదో ఒక ప్లాన్ ఉంటదనమాట. బయటికెళ్ళడం గానీ, లేకపోతే ఎవరింటికో లేదా ఫంక్షన్సో ఇలాంటివి ఏదో ఒకటుంటాయి. కాబట్టి ఖచ్చితంగా 1 డే అట్‌లీస్ట్ ఒక హాఫ్ ఎ డే ఏదైనా ప్లాన్ ఉన్నాను. సాటర్‌డే సెకండ్ హాఫ్ పైకే ప్లాన్ జేసుకుంటాము. బికాజ్ నాకు హాఫ్ ఎ డేలో నాకు హెయిర్‌కి హెన్నా పెట్టుకోవడం గానీ, లేకపోతే ఫేస్ ప్యాకు, ఇంకా బట్టలు, రూమ్ క్లీనింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి గాబట్టి, నేను ఫస్ట్ హాఫ్ మాత్రం ఏమి ప్లాన్ జేసుకోను జనరల్‌గా. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి కాస్త ఏదైనా ఉంటేను కంప్లీట్ చేసేసుకుంటాను. సాటర్‌డే, సండే మనం ఎలా గడుపుతామో అనే దాన్ని బట్టి మన నెక్స్ట్ వీక్ అయితేనును అలా డిపెండ్ అవుతది. కాబట్టి వీకెండ్ మనం ఎంత హ్యాపీగా, ఎంత రిలాక్స్డ్‌గా ఉంటామో నెక్స్ట్ వీక్‌ని మనం అంత బాగా స్టార్ట్ చేయొచ్చనమాట. అండ్ ప్రిపరేషన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డేకి మనం ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయబోతున్నాం, ఏం లంచ్ ప్రిపేర్ చేసుకోబోతున్నాం, లేక ఏ డ్రెస్ మనం వేసుకుంటున్నాం ఆఫీస్‌కు అనేసిని. సో, ఇవే కొన్ని చిన్న చిన్న చిట్కాలు నేను మీతో షేర్ చేయాలి అని అనుకునింది. ఇందులో మీకేమైనా డిఫరెంట్ ఒపీనియన్స్ గానీ, మీకేమైనా డిఫరెంట్ టిప్స్ ఉంటేనో నా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పేసేయండి. అండ్ ఈ టిప్స్‌లో ఏదైనా ఒక టిప్ గానీ మీకు యూజ్‌ఫుల్‌గా అయ్యి మీరు ఫాలో చేస్తున్నారు అనేట్టయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ రోజుకైతే ఇదే వీడియో గైస్. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితేనే ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తది. సో that's all for today guys. I'll see you all in another video. Till then take care and bye bye.